ప్రపంచ శాంతికి ఈరోజు అతిపెద్ద ముప్పు ఏమిటో తెలుసా? జిహాద్ కాదు, ఉగ్రవాదులు తవ్వుతున్న భూగర్భ సొరంగాలు కూడా కాదు, బాంబు దాడులు అంతకన్నా కాదు, హింసను మరియు నచ్చని జాతులను నిర్మూలించాలని బోధించే పాఠ్యపుస్తకాలు అసలే కాదు. మరేమనుకుంటున్నారు? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రపంచంలో దాదాపు అన్ని ప్రాచీన సంస్కృతులపైన మరియు వాటి అనుసరించే వారిపై దారుణ దమనకాండకు పాల్పడి వాటిని కూకటి వేలతో పకలించగలిగిన శతాబ్దాలుగా దారుణమైన హింసా దాడులను, మానసిక దాడులతో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న హిందువులు మరియు యూదులు మరియు వారి సంస్కృతి నిశ్శబ్దంగా చనిపోయి కనుమరుగైపోవడానికి నిరాకరించడం అనేది ప్రపంచం ముందు ఉన్న అతి పెద్ద ముప్పు. అవును, రెండు నాగరికతలు, ఒకటి ఓం అని జపించింది, మరొకటి యాహ్వేతో పోరాడింది. 2 శతాబ్ద కాలం నేడలో దహనం చేయబడ్డ ఇంక్విజిషన్లు, బలవంతంగా మత మార్పిడులు, జిహాదులు మరియు అకైన్ క్రూజ్ వంటి వాటితో. కానీ వారు శ్మశానాల లోతు నుండి అపవిత్రం చేయబడిన, ధ్వంసం చేయబడ్డ దేవాలయాల శిథిలాల నుండి నెమ్మదిగా పాకుతూ మళ్ళీ బయటకు వచ్చారు, స్వాభిమానం చాటుకోవడానికి. కానీ దానినే ఫాసిజం అని, అదే ప్రపంచానికి పెను ప్రమాదం అని మేధావులు చెప్పబడడానికి మాత్రమే. ఒక యూదుడు సరిహద్దు నిర్మిస్తే దారుణమైన జాతి వివక్ష. అలాగే ఒక హిందువు తన సాంస్కృతిక చిహ్నమైన దేవాలయాన్ని రక్షిస్తే, పునర్నిర్మిస్తే అది ద్వేషం పెంపొందించడం. కానీ ఇస్లామిస్టులు బాంబులు పేలుస్తూ వందలాది మంది సామాన్యుల ప్రాణాలను తీస్తున్న, నిద్రిస్తున్న పిల్లలను కత్తితో పొడిచిన, స్త్రీలను, ఆడపిల్లలను చెరపట్టి అత్యాచారాలు చేయడం వంటివి చేసినా అవి కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల అన్యాయంపై తిరుగుబాటు చర్యలు మాత్రమే అని పిలువబడతాయి. విద్యా వ్యవస్థల్లో పాతుకుపోయిన షాంపెయిన్ తాగే మార్క్సిస్టులు ఏ ఉగ్రవాదిని క్షమించకుండా వదని ఉదార విద్యావంతులు. ఉన్నత వేదికల నుండి జియోనిస్ట్ దూకుడు మరియు హిందూ మెజారిటీయనిజం గురించి ఉపన్యసిస్తూ ఉంటారు. ఒకవైపు ఏసీ హోటల్లో కూర్చుని స్టార్బక్స్ కాఫీ తాగుతూ హమాస్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. ఇంతకీ నిజం ఇప్పుడు ఈ ఉదార మేధావులను వెంటాడుతున్నది ఏమిటి? యూదులు మరియు హిందువులు. అవును, యూదులు మరియు హిందువులు. ఒకప్పుడు కనుమరుగైపోతుంది అంటూ మ్యూజియం వస్తువులుగా ప్రదర్శింపబడేవారు వారు. ఇప్పుడు అలా కనుమరుగైపోకుండా మళ్ళీ వార్తల్లో ప్రధాన స్థానం సంపాదించి నిలబడి ఉండటం వాళ్ళకి అది నచ్చటం లేదు. హిందూ యూదులది ఏదో సౌలభ్యం కోసం సంకీర్ణం కాదు, ఇది బహిష్కృతుల సంకీర్ణం. బాబిలోన్ 597 BCEలో యూదుల మొదటి దేవాలయం ధ్వంసం చేయబడ్డ దాడి, మరియు కాశీ, మసాదా యూదుల శౌర్యానికి ప్రతీక అయిన కోటది, మరియు నలంద గుర్తించుకున్న సంస్కృతి గల వారి సంకీర్ణం ఇది. ఉదారవాదుల దృష్టిలో వీరు అత్యంత ఆధునికమైన పాపం చేశారన్నమాట. ఆ పాపం ఏంటంటే బాధితులని ఆడకుండా గౌరవాన్ని ఎంచుకోవడం, ఉదార నీతి కబుర్లు చెబుతూ కూర్చోకుండా విజయంపై దృష్టి సారించడం. అందుకే ఇస్లామిస్టులు దీన్ని ద్వేషిస్తారు. డాలర్స్తో నడిచే స్వచ్ఛంద సంస్థలు, NGOs దీన్ని ద్వేషిస్తుంది. యూదుల జాతి నిర్మూలన సమాధులు మరియు హిందూ జాతి సంస్కృతిపై జరిగే దాడులు కనిపించని గుడ్డి మానవ హక్కుల ముఠా దీన్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే యూదులు మరియు హిందువులు దారుణ చరిత్ర మర్చిపోవడం అనేది చేయకుండా దానిని గుర్తించుకోవాలని ఎంచుకున్నారు కాబట్టి. జ్ఞాపకం ఉంచుకోవడం అనేది ఉదారుల ప్రచారానికి వ్యతిరేకంగా పనిచేసే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం కాబట్టి. వారు మనల్ని ఫాసిస్టులుగా బ్రాండ్ చేయనివ్వండి, వారు ఉగ్రవాదులను వెనకేసుకొస్తూ మనం ఆధిపత్యం చలాయిస్తున్నాం అని ఏడవనివ్వండి, వారు మనపై అరిచి మోర్చిపోనివ్వండి. మనం ఇక్కడ అనుమతి కోరడానికో లేదా వారి అనుమతితో పనులు చేయడానికో లేము. మనం ఇక్కడ ఉనికిలో ఉండటానికే నిశ్చయించుకుంటాం. అది వారి దృష్టిలో అతిపెద్ద నేరం. అబ్బాస్ మహల్దియార్ అనే మాజీ వామపక్ష సానుభూతిపరుడు 2014లో జాతీయవాదిగా మారాడు. అతను ఇంగ్లీష్లో రాసిన వ్యాసానికి చాడా శాస్త్రి గారు తెలుగులో ఇచ్చిన వివరణ ఇది.